ప్రభునందున్న ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ఉదయకాల శుభములు తెలియచేస్తున్నాను. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతిదినం ఈ రీతిగా దేవుని వాక్యాన్ని చదువుకుని, దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ఇచ్చిన దేవునికే మహిమ కలుగునుగాక. అనుదినం వింటున్న మాటలను మీరు శ్రద్ధగా అవగాహన చేసుకుని ఆలోచించి హృదయంలో భద్రపరుచుకుంటున్నారు అని నేను సంతోషిస్తున్నాను. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, హృదయంలో భద్రము చేసుకోవాలి. ఈ సత్యాన్ని మరొకండి. రండి, ఈరోజు ధ్యానం కొరకై ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయంలో, ప్రియులారా, ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయంలో ఇస్సాకు బావులను గురించి మనం ధ్యానం చేద్దాం. ఇస్సాకు బావులను గురించి మనము ధ్యానం చేద్దాం. ప్రియులారా, డిస్టర్బెన్స్ కలిగించొద్దు, శ్రద్ధతో ఆలకించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. బావులు, ప్రియులారా, బావులు ఇంట్లో చాలా ప్రాముఖ్యత కలిగినవి. భక్తుల జీవితాలను మనకు ప్రతిబింబ చేసే గొప్ప సూచనలు ఈ బావులు. బావులు హృదయానికి సాదృశ్యంగా కనబడుతున్నాయి, అంతరంగానికి చాలా దగ్గరగా కనపడుతున్నాయి. ఒక భక్తుని హృదయానికి, భక్తుని యొక్క అంతరంగానికి బావులు మనకు సూచనగా కనబడుతుంది. త్రవ్వబడిన బావి నుండి జలధారలు ఎలా ఉతుకుతాయో, అదే విధంగా రక్షింపబడి మారు మనసు పొందిన హృదయంలో నుండి జలధారలు బయలుదేరతాయి అని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనంలో చదువుతాం. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరను కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకును అని అక్కడ అంటారు. కాబట్టి హృదయము జీవ జల ధారలు ప్రవహించు లేదా ఉబుకు బావితో సమానం. అందుకనే ఈ హృదయం అనే బావిని భద్రంగా కాపాడుకోమని సొలొమోను జ్ఞాని చెబుతూ ఉన్నాడు కదండి. అయితే ఇర్మియా భక్తులు ఏమంటున్నాడు? ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది అంటున్నాడు. అలాగైతే బావులు హృదయానికి, భక్తుల యొక్క అంతరంగ జీవితానికి సాదృశ్యంగా ఉన్నవి అని చెప్పుకున్నాం కదూ. కాబట్టి ఇస్సాకు తన తండ్రి చనిపోయిన తర్వాత, ప్రియులారా, అతడు గెరారులో అబీమెలెకు వద్ద నివసించాడు అనే చక్కని వాక్యంతో ఈ 26వ అధ్యాయము ప్రారంభమవుతుంది. అయితే అబ్రహాము దినాల్లో వచ్చిన కరువు మరొకసారి ఆ దేశంలో వచ్చిందట. అటువంటప్పుడు దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతూ వచ్చారు. నీవు అబ్రహాములాగా ఐగుప్తుకు వెళ్ళక నేను నీకు చూపించు దేశంలో నీవు పరవాసివై ఉండుమో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పారు. 3-4 వచనాలు. ఈ దేశమందు పరవాసివై ఉండమో, నేను నీకు తోడైంది నిన్ను ఆశీర్వదించదను, ఎలయనగా నీకును నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రైన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రం వలె నీ సంతానమును
విస్తరింపజేసి ఈ దేశములన్నీ నీ సంతానములకు ఇచ్చేదను. నీ సంతానం వలన సమస్త భూలోకములో నీ సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. చూశారు కదూ, దేవుడు ఇసాకును ధైర్యపరిచి ఐగుప్తుకు పారిపోకుండా కరువైనా కానీ నిలవబడమని చెప్పారు. నిలవబడమని చెప్పినప్పుడు దేవుని మాటను తీసుకొని దేవుని యొక్క వాగ్దానాన్ని చెత్తపట్టుకొని కరువైనా కానీ కష్టమైనా కానీ ఇసాకు గెరార్లో నివసించాడు. అయితే ఆ తోటి మనుషులు చాలా క్రూరమైన వారు. అటువంటి వారి మధ్య నివసిస్తూ ప్రియులారా ఇసాకు గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. మనం గనక 11 నుండి 14 వచనాలు మనం చూస్తే ప్రియులారా 12 నుంచి ఇసాకు ఆ దేశమందు విత్తనం వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అని చూస్తుంది. అతడు గొప్పవాడయ్యి అతడు ఆశీర్వదించబడ్డ తరువాత అతడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన బావులను తిరిగి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా చూడండి 15వ వచనం. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు తవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి కూర్చిరి. అయితే ఆ బావులను అతడు తిరిగి సమకూర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా ఈ విధంగా 7 రకాల బావులను మనం ఇక్కడ చూస్తాం. 7 రకాల బావులు. ఈ 7 రకాల బావుల్లో మనం నేర్చుకునే ప్రియులారా ఆత్మీయ పాఠాలు ఏమిటి? రండి, మొదటి బావి ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం అండి 26వ అధ్యాయం. 26వ అధ్యాయంలో ప్రియులారా 23వ వచనం నుండి చదువుదాం, లేదా 22వ వచనం నుండి చదువుదాం. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి తవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడమ కలుగజేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకుని దానికి రెహోబోతు అని పేరు పెట్టాడు. అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళాడు. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీ దేవుడనై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను అని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేశాడు. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్వారు. 25వ వచనం. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్వారు. శ్రీ దేవుని బిడ్డలారా, ఇది మొదటి బావి. ఈ మొదటి బావి పేరు వాగ్దానపు బావి. దేవుడు ఇసాకుతో చెప్పిన వాగ్దానాన్ని బట్టి అతడు త్రవ్వించిన బావి వాగ్దాన బావి. ప్రియులారా, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కనుక అక్కడ బలిపీఠం కట్టాడు, అక్కడ ప్రార్థన చేశాడు. బలిపీఠం కట్టి ప్రార్థన చేసి ఎక్కడ దేవుడు కనిపించాడో, ఎక్కడైతే దేవుడు అతనికి వాగ్దానం ఇచ్చాడో అక్కడ బలిపీఠం కట్టాడు. అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాడు. అక్కడే ఏమండి ఇస్సాకు దాసులు ఏం చేశారండి? బావిని తవ్వారు. ఆ బావి జలాలతో నింపబడిన బావి. ఆ బావిలో నీళ్లు కనబడినవి అని
32వ వచనంలో మనం చదువుతాం. కాబట్టి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడు కరువులో ఉన్నప్పుడు మొదటిగా మనం చదివాం. అబ్రహాము దినములలో వచ్చిన కరువు మరొకసారి వచ్చింది అని చదివాం కదా. అలా కరువు వచ్చినప్పుడు దేవుడు దర్శించి వాగ్దానం ఇచ్చాడు. 2, ఫిలిస్తీన్లు తరిమినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఫిలిస్తీన్లు అతనిని ఇబ్బంది పెట్టినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఫిలిస్తీన్లు తన పనిని చెడగొట్టినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. గమనిస్తున్నారు కదా, ఈ మాట వాగ్దానం ఇచ్చెను అనే మాట పదే పదే నేను చెప్తున్నాను. ఎందుకు అంటే దేవుడు నిన్ను నన్ను కూడా దీవించి వాగ్దానము ఇచ్చాడు. మొదటిగా ప్రియర మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనంలో మనం ఇలా చదువుతాం. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 20వ వచనంలో మనం ఏం చదువుతాం? ప్రభువు తన శిష్యులతో అన్నారు, ఇదిగో సదాకాలము, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఈ వాగ్దానము శిష్యులకేనా? ఈ వాగ్దానము ప్రభువునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి, మన ప్రతి బాధలో, ప్రతి కన్నీటిలో, ప్రతి సమస్యలో, ప్రతి శోధనలో నేను తోడై ఉన్నాను అని దేవుడు ఇస్సాకుకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇచ్చినప్పుడు అతడు బావిని తవ్వుకున్నాడు. ఏమండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త అండి 14వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. త్వరగా మనం ముందుకు వెళదాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం అండి 18, 19 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి, 15 నుంచి చదివితే సహాయకు. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలు తప్ప మరేమీ లేవని ఆయనతో చెప్పింది. అందుకైన వాటిని నా యొద్దకు తెందని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలను విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వినరా, ఇక్కడ ఆశీర్వదించి అనే మాట మనం చూస్తున్నాం. ఏం ఆశీర్వదించారు? జనులకు ఆహారం పెట్టడానికి మా వద్ద ఏమీ లేదు అని శిష్యులు అన్నారు. అయితే మీ వద్ద ఏమున్నాయి అని ప్రభువు అని అడిగారు. కేవలము 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నవి. ఇవి ఇంతమంది ప్రజలకు ఏ మాత్రము అన్నప్పుడు ప్రభువారు నా ఎదురు తీసుకురండి, నేను వాటిని ఆశీర్వదిస్తాను అన్నారు. నిజమే, ఇది కూడా వాగ్దానమే. దేవుడు నీ అక్కర తీర్చడానికి ఏం చేస్తారు? నీ చేతిలో ఉన్న వాటిని ఆశీర్వదిస్తారు. నీ చేతిలో ఉన్న వాటిని ఆశీర్వదిస్తారు. ఇదే వాగ్దానం. ఏమంటున్నారు? అవి నా యొద్దకు తీసుకురండి. వీళ్ళరా ఏంటవి? 5 రొట్టెలే 2 చేపలు. ఈ 5 రొట్టెలు 2 చేపలు దేవుని యొద్దకు తెచ్చినప్పుడు వారు ఆశీర్వాదం పొందారు. నిజమే, దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినట్లు ఇలా అంటున్నారు. ఏమని? మొదటిగా యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను, నేను మీకు తోడై ఉంటాను. రెండవది, నేను మీ చేతిలోనిది ఆశీర్వదిస్తాను. ఏమండి, మీ చేతిలో లక్షలు లేకపోవచ్చు, బంగారం లేకపోవచ్చు, మీరు కలిగి ఉన్న వాటిని
నేను ఆశీర్వదిస్తాను, గొప్ప కార్యము చేస్తాను. ఇది వాగ్దానం. మూడవదిగా యోహాను సువార్త 14వ అధ్యాయము. యోహాను సువార్త అది 14వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుతున్నాను, చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుతున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను. లోకమిచ్చినట్లు నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వేరవేరనీయకుడి. వినరు కదూ, ఇది సమాధాన సంబంధమైన వాగ్దానం. నేను మీకు లోకమిచ్చినట్లుగా శాంతిని ఇవ్వట్లేదు, సమాధానం ఇవ్వట్లేదు. నేను మీకు శాంతిని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను. మీరు అసమాధాన పరిస్థితులు అనుభవిస్తూ ఉన్నప్పుడు నేను మీకు తోడైంది, మీకు సమాధానము కలుగజేస్తాను. మొదటిగా తోడై ఉంటాను అని వాగ్దానం చేశారు. 2, ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేశారు. 3, ఎల్లప్పుడూ మీకు సమాధానము కలుగజేస్తాను అని వాగ్దానము చేశారు. 4వదిగా 14వ అధ్యాయము, ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమ పరచుటకై దానిని చేతును. ఏమంటున్నారండి? నేను మీరు ఏదైతే అడుగుతారో నేను దానిని చేతును, అంటే మీ ప్రార్థన నేను ఆలకిస్తాను. అడగండి మీకు ఇస్తాను, వెదకండి మీకు దొరుకుతాను అని చెప్పిన దేవుడు నీ ప్రార్థన తప్పక వింటాడు. నీ ప్రార్థన విని నీ కార్యము నెరవేరుస్తాడు. నిజమే. కీర్తనకారుడు అన్నాడు కీర్తన గ్రంథంలో కదండి, నా కార్యము సఫలము చేయు దేవుడికి నేను మొరపెడుతున్నాను అంటున్నాడు. అలాగైతే నువ్వు ఎవరికి మొరపెడుతున్నావు? ఎవరిని అడుగుతున్నావు? నీకు సహాయం కావాలని, నీకు ఇబ్బందిగా ఉంది అని, నీకు కష్టం వచ్చిందని ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? మనుషుల దగ్గరికి వెళ్తున్నావా? దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నా నామమున మీరు నన్ను ఏది అడుగుతారో నేను అది చేస్తాను అంటున్నాడు ప్రభు. కదండి, ఎంత గొప్ప మాట. దేవుడు నీ మొర వింటాడు. 14వ వచనం అంటున్నాడు చూడండి, నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేస్తాను. ఏమండి, కార్యము నెరవేర్చే దేవుడు, తోడై ఉండే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు, నీ కార్యమును నెరవేర్చు దేవుడు. అంతేనా అండి? ఇప్పుడు రండి 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుతున్నాను. ద్రాక్షావళిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండనో, నేను ఎవరి యందు నిలిచి ఉండనో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఎవడైనానో నా యందు నిలిచి ఉండిన ఎడల వాడు తీగ వలె బయట నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవడు. మనుషులు అతి వారిని పోగు చేసి అగ్నిలో పారవేసుడు, అది కాలిపోవు. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. వినరా? ఇది అభివృద్ధిని గురించినటువంటి ఆశీర్వాదం, వాగ్దానం. దేవుడు నేను అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు. ఏమన్నాడు? నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. మీరు నాలో నిలిచి ఉంటే నేను ఆశీర్వదించి దీవించి అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు కదండి. ఇంకా మనం చెప్పుకుంటూ పోతే అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథం అండి 2వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుతున్నాను. దయచేసి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము అండి 39వ వచనం.
ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుని యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పను. ఏమండి, ఇది కొనసాగింపు వాగ్దానం కదండి. అభివృద్ధి పరిచే దేవుడు ఆ అభివృద్ధిని కొనసాగిస్తాడు. నీతో మాత్రమే కాదు, నీ ఒక్కడనే కాదు, ఆయన ఆశీర్వాదం ఇది నీతో ఉన్న వారందరినీ జీవిస్తాడు. దైవజనుడా, దేవుడు నిన్ను బట్టి నీ సంఘాన్ని జీవిస్తాడు. సహోదరుడా, దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నీ పనిని జీవిస్తాడు. ఇది వాగ్దాన ఆశీర్వాదం కదండి. నిజమే. ఈ వాగ్దానము ఎలా ఎలా అండి? ప్రభు అన్నారు కదా, అపోస్తలుల కార్యం యోహాను సువార్త 14:14 మనం చదివాం. నా నామమున మీరు నన్నేమి అడిగినను కదండి. నా నామమున మీరు నన్నేమి అడిగినను. ఏ నామం? ప్రభు అయిన యేసు క్రీస్తు నామం కదండి. ఎఫెసీ పత్రిక 1:3 మనం ఇలా చదువుతాం కదండి. మన తండ్రి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. గాడ్ బ్లెస్ దట్ త్రూ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరి ద్వారా అండి? యేసు క్రీస్తు ద్వారా. అర్థమైందండి. మనము వాగ్దానం పొందుకోవడానికి, మనము దీవెన పొందుకోవడానికి కారణం ఎవరు చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారందరికీ ఈ వాగ్దానము నెరవేరుతుంది. అందుకని ప్రజలు బిడ్డారా, ఇప్పుడు ఆదికాండం 26వ అధ్యాయం దగ్గరికి మన వద్దామా? ఆదికాండం 26వ అధ్యాయంలో ప్రియులారా, ఇక్కడ ఇస్సాకుతో మాట్లాడిన దేవుడు ఏమన్నాడండి? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నా దాసులైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపజేసేదను అంటున్నాడు. ఇది గొప్ప వాగ్దానం. ఆ వాగ్దానాన్ని బట్టి అతడు బావి తవ్వుకున్నాడు. ఆ వాగ్దానమును బట్టి అతడు బావి తవ్వి జీవ జలాన్ని, ఏమండి, గొప్ప జలలు గల బావిని చూడగలిగేది. ఆశీర్వాదం. ఇప్పుడు వాక్యం ఇచ్చిన నీవు, దేవుడు నేను ఆశీర్వదించిన కొలది నీ జీవితాన్ని, నీ అంతరంగాన్ని, నీ హృదయాన్ని జలలు గల బావిగా చేసుకోవాలి. నీరు ఉబికే బావిగా చేసుకోవాలి కదండి. నిరాశతో, నిస్పృహతో ఉండకూడదు. ఇక రెండవది 26వ అధ్యాయం, 26వ అధ్యాయం 12వ వచనం, 26వ అధ్యాయము 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమముగా అభివృద్ధి పరచెను కదండి. ఇలాగూ 16వ వచనం వరకు మనం చదువుకుంటూ వెళితే అతడు ఆశీర్వదిస్తున్నాడు. ఎలా దీస్తున్నాడు అంటే, ప్రియులారా, అతడు మిక్కిలి గొప్పవాడకు వరకు దేవుడిని విడిచిపెట్టడు. నిన్ను వర్ధిల్ల చేస్తాడు. దేవుడు వర్ధిల్ల చేసే కొద్ది, ఏమండి, ఇక్కడ 15, 16 వచనాల్లో మనం చూస్తాం. ఏం చూస్తాం? అబ్రహాము దినములలో త్రవ్విన బావులను ఫిలిష్తీయులు పూడ్చివేశారట. అయితే అతను అక్కడ నివసించడానికి నీళ్లు లేవు కదండి. నీళ్లు లేవు. ఈ ఫిలిష్తీయులు పూడ్చివేశారు. నిజమే. మనము కార్యము ప్రారంభించడానికి
వసతులు ఉండవు, అన్ని వ్యతిరేకతలే కనబడతాయి. అందుకని చెప్పినని నిరాశపడకూడదు. నిలబడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. అది ఇక్కడ మనం నేర్చుకునే పాఠం. నిలబడ్డాడు అతనిని దేవుడు దీవించాడు. ఎంతవరకు దీవించాడు? అతడు మిక్కిలి గొప్పవాడు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందింపజేసాను. వినరా బాబు, అమ్మ, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను అభివృద్ధి పరుస్తాడు. అంతేకాదు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. మొదటిగా వాగ్దాన బావిని చూశాను. ఇది వర్ధిల్ల చేయు బావి. అందుకనే ప్రజలు బిడ్డరా 17వ వచనంలో మనం చదివితే, అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఏం చేస్తున్నాడండి? ఏవైతే మూతవేయబడ్డాయో, ఏదైతే పనికి రాకుండా చేయబడ్డాయో కదండి, దుష్టుడు ఎప్పుడు దేవుని పనిని పాడు చేయాలని చూస్తాడు. ఎప్పుడు దేవుని బిడ్డలను ఆటంకపరచాలని చూస్తాడు. దుష్టుడు కలిగించిన ప్రతి అపజయాన్ని, ప్రతి నష్టాన్ని కూడా సరిదిద్దుకుంటూ ముందుకు పోవడానికి దేవుడు దీవెనలు ఇస్తాడు, వర్ధిల్లా చేస్తాడు కదండి, వర్ధిల్లా చేస్తాడు. గమనిస్తున్నారా? ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు కనుక నీ హృదయాన్ని జీవ జలములు గల బావిగా చేసుకో. రెండవది, ఆయన నిన్ను వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. వర్ధిల్ల చేస్తూ ఉన్నాడు. నిన్ను విడిచిపెట్టడు సుమా. వాక్యం ఉంది కదా, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. దేవుడు యాకోబుతో అన్నాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను, నిన్ను ఎడబాయును. అలాగైతే నిన్ను విడిచిపెడతాడా? ఆలోచించాలని ప్రభు పేరిట మనవి చేస్తాం. ఇక మూడవదిగా 17-18 వచనాలు చదువుకుందాం. 17-18 వచనాలు. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరార్లో గుడారం వేసుకొని అక్కడ నివసించింది. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించను. ఎలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసి అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేరును పెట్టెను. వినరా? గమనించండి. అబ్రహాము బావుని తవ్వాడు, అయితే ఫిలిస్తీయులు ఏం చేశారండి? వాటిని పూడ్చి వేశారు. ఏమండి? దేవుని వాక్యం ఉంది, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనంలో, దేవుడు మొదట నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. దేవుడు అన్ని సమకూర్చి ఆదామును ఏదేను వనంలో పెట్టాడు. కానీ సాతాను అతన్ని చెడగొట్టి అతన్ని పాపంలో పడివేసి సమృద్ధి గల స్థలంలో నుంచి నెట్టివేయబడేటట్టుగా చేశాడు. అయితే తిరిగి సమకూరుస్తున్నాడు. ఇవి సమకూర్చు బావు కదండి, తిరిగి సమకూరుస్తున్నాడు. ఏమండి? సమకూర్చు ఉన్నాడు. నుంచి ఆటంకపరచబడిన స్థితిలో నుంచి దేవుడు తిరిగి సమకూరుస్తున్నాడు. అందుకని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభువారు తన 2 చేతులు చాపి అంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొని వచ్చున్నాం సమస్త జనులరా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. మీ ప్రతి ఆటంకాన్ని తీసివేస్తా, నీ ప్రతి పాప భారాన్ని తీసివేస్తా, నీ దుఃఖాన్ని తీసివేస్తా. నా ఎదుకు రండి, నేను మిమ్మల్ని తిరిగి సమకూరుస్తాను అంటున్నాడు. ఏమండి? నిజమే. కాబట్టి అబ్రహాము బావులను ఫిలిస్తీయులు కూర్చివేస్తే తిరిగి ఇస్సాకు దేవుని కృప చేత తిరిగి సమకూరుస్తున్నాడు. వాటిని తిరిగి త్రవ్వుతూ ఉన్నాడు. 4వదిగా
19-20 చదువుకున్నాం. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు గల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎషెకు అని పేరు పెట్టిన. ఎషెకు అనగా కింద ఫుట్నోట్ లో ఉన్నది ఏంటండి? జగడము. ఎషెకు అనగా జగడము కదండి. మనం అభివృద్ధి పొందుతూ ఉన్నప్పుడు, మనం తిరిగి సమకూర్చబడుతూ ఉన్నప్పుడు ఏమండి, కన్ను కుట్టేది ఎవరికండి? దుష్టునికే. వీలైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపుచ్చడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి కదండి. ఏమండి, భక్తుడు రాశాడు పత్రికలో ఏమని? నీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదాని వెతకుచు తిరుగులాడుతున్నట్ట. గమనించారా? అవును ప్రియుల, ఈ పూట వాక్యం వింటున్నది. నీవు తిరిగి సమకూర్చబడే సమయంలో ఎదురింపులు వస్తున్నాయి కదూ, ఎదురింపులు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి. దేవుడు నిన్ను బాగుగా ఆశీర్వదిస్తున్నాడు, నీ పరిచర్య బాగుంది, నీవు బలపడుతున్నావు, నీవు అభివృద్ధి పొందుతున్నావు అనుకోగా ఎన్నో శోధన, ఎన్నో అవమానం, ఎన్నో అనారోగ్యాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శోధనలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటిలో కృంగిపోతున్నవా? కృంగవద్దు. ఎందుకంటే దేవుడు నీలో ఏం చేశాడండి? 19వ వచనం, జలలు గల నీళ్ల బావినిచ్చాడు. జలలు గల నీళ్ల బావి ఏమిటా? జలలు గల నీళ్ల బావి అంటే యోహాను సువార్తలో ప్రభువారు అన్నారు కదా, మీరు గుర్తు చేసుకోండి. ఏమన్నారండి? నా యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో వాని కడుపులో నుండి జీవజల ధారలు ప్రవహించును అని చెప్పారు ప్రభు. అలాగైతే ప్రభు రక్షించిన నీలో జీవజల ధారలు ప్రవహిస్తూ ఉన్నప్పుడు వాటిని ఆపివేయాలి, వాటిని నష్టపరచాలని దుష్టుడు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాడు. అలాగైతే నీవు కృంగిపోవద్దు, ధైర్యం తెచ్చుకోవాలి. అలాగని జగడమాడు వారితో ఇస్సాకు జగడమాడలేదు. ఇది ప్రాముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన సత్యం. గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడినప్పుడు ఏమండి, ఇస్సాకు ఏం చేశాడండి? చూసుకుందాం రండి అబ్బాయి, నీ అంతేందో నా అంతేందో అన్నాడండి? లేదు. 21వ వచనం, వారు మరి యొక్క బావిని తవ్వినప్పుడు, విన్నదా? వారు జగడమాడుతున్నప్పుడు ఆ బావిని విడిచిపెట్టి అవతలికి వెళ్ళి మరొక బావి తవ్వుకున్నారు. కాబట్టి మనము లోకస్తులతో జగడానికి దిగటం మంచిది కాదు. మనల్ని మనం తగ్గించుకోవటం మంచిది. దేవుని వాక్యంలో ప్రియులారా, దేవుని వాక్యంలో ప్రభువారు అన్నారు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడదు. అంతమాత్రమేనా? అంతమాత్రమేనా? దుష్టునికి దూరంగా ఉండండి అన్నారు. పాపం నుండి పారిపోండి అని కూడా అన్నాడు. రోజున మనుషుల మీద, మనుషుల యొక్క సహాయం కొరకు మనుష్య ప్రయత్నాలు చేస్తున్నాం, కానీ లోబడి దేవుని ఎదుట తగ్గించుకొని ఉంటే ప్రతి సమస్యకు పరిష్కారం. ప్రతి సమస్యకు. ముందుకు వెళదాం. 5వ బావి 21వ వచనం మరలా చదువుకుందాం. వారు మరి యొక్క బావి తవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిది కనుక దానికి శిత్న అని పేరు పెట్టింది. వినరా? శిత్న అనగా విరోధము. జగడమాడారు, ఇప్పుడు ఏం చేస్తున్నారండి? విరోధంగా ప్రయత్నిస్తున్నారు. విరోధంగా అంటే అక్కడ బావి తవ్వుకున్నాడు, అవి మాది అన్నారు, జగడమాడారు. మరలా అవతలికి వెళ్ళి ఇంకొక బావి తవ్వుకుంటారు,
ఏం చేశారండి? ఏం చేశారు? విరోధంగా మాట్లాడుతున్నారు, పనిని పాడు చేస్తున్నారు. నిజమే, విశ్వాసి ప్రయాణం పూల బాట కాదు, ముళ్ళ బాట. విశ్వాసి ప్రయాణం ఎప్పుడూ ముళ్ళ బాట. నీవెప్పుడు ముళ్ళ మీద నడవాల్సింది, శ్రమల ద్వారా నడవాల్సింది, కష్టాల ద్వారా నడవాల్సింది. అందుకనే భక్తుడు అన్నాడు, మనము అనేక శ్రమలను అనుభవించి పరలోకము చేరవలసి ఉన్నది అన్నది. అలాగైతే జగడమాడే వారితో జగడమాడవద్దు, విరోధించిన వారితో విరోధాలు పెంచుకోవద్దు. తల దించుకోవటం విశ్వాసి యొక్క లక్షణం. ఆ తర్వాత ఏం చేశాడు అండి? అక్కడి నుంచి మరలా ముందుకు వెళ్ళాడు. ఇప్పుడు రండి 22వ వచనం. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి తవ్వించెను. విన్నదా? మనం ముందు చదువుకుంటున్న మాటలు ఏమండి? జరాలు కాపరులు పూడ్చి వేస్తున్నారు ఒకటి. రెండోది ఏం చేస్తున్నారండి? జగడమాడుతున్నారు. రెండు. మూడోది ఏం చేస్తున్నారు? విరోధంగా మాట్లాడుతున్నారు. ఏం చేయాలి? ప్రయత్నాన్ని పూర్తి చేస్తున్నారు, ప్రయత్నాన్ని జగడం పెట్టుకుంటున్నారు, ప్రయత్నాన్ని విరోధంగా మాట్లాడుతున్నారు. ఏం చేయాలి? ఎప్పుడు వ్యతిరేకత. ఇటువంటి సమయంలో ఇక్కడ ఉన్న మాట, చక్కని మాట, పదే పదే వచ్చే మాట ఏం చెప్పండి? 22వ వచనం. వారు మరి యొక్క బావి తవ్వినప్పుడు ఏమండి? 22వ వచనం. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి తవ్వించాను. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎక్కడి నుంచి? విరోధుల దగ్గర నుండి, జగడమాడే వారి దగ్గర నుండి, పూడ్చి వేసే వారి దగ్గర నుండి దూరంగా వెళ్తున్నాడే, కానీ వాళ్ళతో జగడమాటం లేదు, వాళ్ళతో గొడవలు పెట్టుకోవట్లేదు. ఏమండి? అలా దించుకొని అవతలికి వెళ్ళిపోతుంది. తాను చేసిన ప్రయత్నం, తాను తవ్విన బావి వాడు స్వాధీనం చేసుకున్నారు. అలా దించుకు వెళ్ళిపోయాడు. తాను తవ్వుకొని జలలు గల బావిని సిద్ధం చేసుకుంటే అవి మాది అన్నారు. తల దించుకొని వెళ్ళిపోయాడు. ప్రియ విశ్వాసి, నిన్ను నీవు తగ్గించుకున్న దినాన్న ప్రభు నీ పక్షాన పోరాడతాడు అనే సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తుంది. ఇక 22వ వచనం కొనసాగింపు చదువుకుందాం. ఏమండి? అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి తవ్వించింది. దాని విషయమై వారు జగడమాడలేదు గనుక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుతామనుకొని దానికి రెహబోతు అని పేరు పెట్టింది. ఏంటంటే దీని పేరు రెహబోతు. రెహబోతు అనగా రెండు అర్థాలు వస్తాయి. ఎడమో ప్రత్యేకత. ఏంటండి? ఎడమో ప్రత్యేకత. దేని గురించి ఎడమో? విరోధుల నుండి ఎడము చేశాడు దేవుడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? బావులు తవ్వనీయకుండా పూర్తి చేస్తున్నారు. బావి తవ్వుకుంటే మాది అని జగడమాడుతున్నారు. పని చేస్తూ ఉంటే విరోధంగా మాట్లాడి పని చెడగొడుతున్నారు. అటువంటి సమయంలో అతను తలదీర్చుకొని దేవుని వాగ్దానం మీద ఆధారపడి ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, ఇంకో మాట ప్రత్యేకించి గమనించండి, అతను ఎక్కడ బావి తవ్వినా నీళ్లు పడుతూ ఉన్నాయి. చాలా గొప్ప సంగతి అది. బాబు, అమ్మ, దేవుడు నీ ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు నీవు జగడమాడకుండా, నీవు విరోధించకుండా, నీవు పోట్లాడకుండా, నీవు తల విసరకుండా, తల దించి లోబడి దేవునికి సమయం ఇచ్చినప్పుడు నువ్వు గెలుస్తావు. ఏమండి? వారు ఎడము అయిపోయారు, ప్రత్యేకం అయిపోయింది. దేవుని బిడ్డరా, ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. వాక్యంలో ఉంది, కొరింథీ రాసిన పత్రికలో
నేను వచనాలు చెప్పట్లేదు, ఇప్పటికి చాలా సమయం అయిపోయింది. ఏమండి, ప్రభు అన్నారు, క్రీస్తుకు విలయాలకు ఏమి పొత్తి, విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడ. ఏమండి, ఇలా చదువుకుంటూ పోతే ఆ మాటలు మీకు జ్ఞాపకం ఉన్నాయి. దేవుని బిడ్డలు అవిశ్వాసులతో సావాసం చేస్తున్నారా? దేవుని బిడ్డలు అవిశ్వాసులతో విద్యుడుగా ఉంటున్నారా? అలా ఉంటే ఎప్పటికీ కూడా విరోధమే, ఎప్పటికీ కూడా సమస్యలు. వాటిని విడిచి దేవుడి వైపు వస్తే దేవుడు వాటిని నీకు దూరపరుస్తాడు. నీవు వాటిని విడవాలి, నీ కుటుంబం వాటిని విడవాలి. ఎందుకు అంటే మనం దేవుని కొరకు ప్రత్యేకించబడ్డవాళ్ళు. మీరు లోకములో నుండి, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని అని యోహాను సువార్త 15 ప్రభు అన్నారు. అదే మాట చెప్పిన ప్రభు ఇంకో మాట కూడా అంటున్నారు, లోకం మిమ్మల్ని ద్వేషించును. మిమ్మల్ని లోకంలో నుంచి తీసుకొచ్చా, కానీ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకని? నేను మిమ్మల్ని లోకంలో నుంచి ప్రత్యేకించుకున్నాను. ఎందుకు? మీరు లోకం ఉన్నట్టు ఉండాలని కాదు, నా కొరకు ప్రత్యేకంగా ఉండాలి. అలాగైతే మనం ప్రత్యేకంగా ఉంటున్నామా? ఈ మాటలు ముగించాలి కదా. ఇప్పుడు రండి దేవుని వాక్యంలో నుంచి 23 వచనం నుండి వరుసగా చదువుకుంటూ వెళ్దాం. అక్కడ నుండి అతడు బేర్షెబాకు వెళ్ళెను. ఆ రాత్రి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీ దేవుడునై ఉన్నాను గనుక భయపడకు. నా దాసుడైన అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించదును, నీ సంతానమును విస్తరింపజేసినని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠం కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారం వేసింది. అప్పుడు ఇస్సాకు దాసులు అక్కడ బావి తవ్వి, ఏమండి, అక్కడ బావి తవ్వి జరిగింది ఏంటంటే, ఈ బావి ప్రమాణపు బావి. ఎప్పుడైతే అక్కడ అతను బావి తవ్వుతూ ఉన్నాడో జరిగింది ఏంటంటే, ఏమండి, విరోధులైన ఆ యొక్క ఫిలిస్తీయుడు అక్కడికి వచ్చాడు. 26 వచ్చింది. అంతటా అబీమెలెకును అతని స్నేహితుడైన అహుజతును అతనికి సేనాధిపతి అయిన పీకోలును గెరార్ నుండి అతని ఎద్దుకు వచ్చి అతనితో ప్రమాణము చేశారు. ఎందుకంటే ఈ భాగం అంతా చదవడానికి సమయం వృధా అవుతుంది కదండి. వాళ్ళు అంటున్నారు, నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట మేము సూచితిమి గనుక నీకును మాకును మధ్య ఒక ప్రమాణం ఉండాలి. నిన్ను ముట్టకూడదు, మమ్మును ముట్టకూడదు. విన్నారా? ఎవరైతే జగడమాడారో, ఎవరైతే గొడవ పెట్టుకున్నారో, ఎవరైతే విరోధంగా మాట్లాడారో వాళ్ళే తిరిగి వచ్చి ప్రమాణం, మరయ్యా దేవుణ్ణి తోడై ఉన్నాడని మాకు అర్థమైపోయింది. గొడవ పెట్టారు కదయ్యా, జగడం ఆడారు కదయ్యా, వెళ్ళగొట్టారు కదయ్యా, తవ్వుకున్న బావులన్నీ పూడ్చేశారు కదయ్యా. అవును, చేసామండి, మాది తప్పే. వాళ్ళు ఒప్పుకుంటున్నారు. వాళ్ళు ఒప్పుకొని ఏం చేస్తారండి, అయ్యా మేము నిన్ను ముట్టాం, నీవు మమ్మల్ని ముట్టొద్దు. ఇప్పుడు ఒక ప్రమాణం చేసుకుందాం, మనం సమాధాన పడతాం. దేవుడు సమాధానం కలుగజేసేవాడు, విరోధులతో సమాధాన పరిచేవాడై. వాక్యం ఇచ్చిన స్నేహితుడు, నీ ఓర్పు గొప్ప కార్యాలను చేస్తుంది. నీ ఓర్పు, దేవుని కొరకు నువ్వు ఓర్చుకున్న ఓర్పు, దేవుని కొరకు నీవు తగ్గించుకున్న తగ్గింపు, దేవుని కొరకు నువ్వు చేసుకున్న ప్రమాణం, దేవుని కొరకు నువ్వు ప్రత్యేకించుకున్న ప్రత్యేక జీవితం నిన్ను గొప్ప ద్రోహ కార్యం జరగకుండా చేసి ఆశీర్వదిస్తుంది. ఎప్పుడైతే ఇస్సాకు ఓర్చుకొని దేవుని మీద ఆధారపడి ఎంత సమస్యలు ఉన్నా కానీ ముందుకు వెళుతూ ఉన్నాడు, వాళ్ళకి అర్థమైపోయింది
వాళ్ళు లోబడ్డారు, వాళ్ళు సమాధానపడి ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? ప్రమాణము చేస్తుంది, అయ్యా మేము నేను ముట్టొద్దు, నీవు మమ్మల్ని ముట్టొద్దు, మనకు గొడవద్దు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడని మాకు అర్థమైంది, కాబట్టి మనం ఒక ప్రమాణం చేసుకున్నాము. అప్పుడు ఇస్సాకు వారికి విందు చేసేట. ఆ విందు చేస్తూ ఉండగా ఏమండి, 32వ వచనం, ఇస్సాకు దాసులు ఒక మాట చెప్తున్నారు. ఏమన్నారు? మాకు నీళ్లు కనబడ్డాయి, ఆ బావిలో మాకు నీళ్లు కనబడ్డాయి. ఏ నీళ్ళవి? జీవజల నదులు, జీవజలం. నిజమే, ఇస్సాకు జీవితం మనకు ఒక మంచి పాఠం. ఇస్సాకు ఎన్ని ఇబ్బందుల ద్వారా, ఎన్ని శోధనల ద్వారా ముందుకు నడుస్తూ వచ్చాడే కదా. అయినప్పటికీ అతడు దేవునికి లోబడ్డాడు, దేవునికి విధేయుడయ్యాడు. నీ అంతరంగం ఎలాగుంది? ఇస్సాకు బావులు మనకు మంచి పాట. ఈ పూట వాక్యం ఇచ్చిన నీవు, నీ స్నేహితుడా, సోదరి, ఇస్సాకు వలె నీవు అభివృద్ధి పొందటానికి దేవుని యొక్క ఒక మంచి పాఠం నేర్చుకుంటావా? అలాగైతే ప్రభువా, నీవు నా కొరకు సిలువలో చేసిన బలియాగాన్ని బట్టి నాకు రక్షణ ఇచ్చావు. అయితే నేను తిరిగి లోకం బట్టి, లోక సహవాసాన్ని బట్టి, లోక స్థితిని బట్టి కొన్నిసార్లు ఓడిపోతున్నాను. క్షమించు ప్రభువా, నీ సిలువ విజయాన్ని నాకు దయచేయి, నీ రక్తంలో నన్ను బలపరచు, నన్ను పరిపూర్ణుడిగా చేయి, పరిపూర్ణురాలుగా చేయి, నా కుటుంబాన్ని జీవించు. నేను తగ్గించుకుంటాను ప్రభువా, నీకు లోబడతాను ప్రభువా, నేను నీకు ఓర్పు కలిగి నీ అందే ఉంటాను ప్రభువా అని ఒక మంచి ప్రమాణమును చేయగలిగితే నీవు ఆశీర్వదించబడతావు. అతి కృప వాక్యం విన్న మనకు ప్రభు అనుగ్రహించును గాక. దేవుడు మనలను నిందారుగా ఆశీర్వదించును గాక.